నర్వాగస్మాన్నతష్టదైతం అయం మహాతస్సు మహాతస్సు సర్వం శుభమస్తు. గౌరీ భమాయిదల్లాని దక్షద్వేకపదే దిపదే శాతిదుష్పదే అష్టాపదే ఎన్నపదే భవౌషేదాస్రాక్షరాక్షరేంజమన్నో శ్రీం హ్రీం క్లీం మహాకాళే మహాలక్ష్మీ మహాదేవతా ప్రీత్యర్థే నానాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి వస్త్రాతే అక్షతాం నోపయామి విజ్ఞాపవితాతే అక్షతాం నోపయామి కుంకుమాధ్యావరణాన్ని సమర్పయామి పుష్పే పూజయామి. ఓం లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాదేవూతమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలదేవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబణీం దర్శయాం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. పరాంకుశోపాశమభీతముద్రాంగరైర్వహంతింగమలాధనస్తాం బాలహార్కకోటిప్రతిభాంతనేత్రాం భజేహం భాజగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రీం హ్రీం క్లీం మహాకాళే మహాలక్ష్మీ మహాదరస్యుతాభ్యం నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. మానవయుగం జయాత వేదహతకామస్త్వం పురుషం జగదం అభిప్రదగ్నః గహే శ్రియామా పరిపాదయ. సర్వదేవతా ప్రీత్యతే మంగళనీరాజనందరశయానీరాణానందం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. ఈశాన్ సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిం బ్రహ్మణోన్మా శివోమేస్తు సదాశివోం. యోగేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచాష్కేంద్రం ప్రజాంతదహం భాగమేనం ప్రణయతే బ్రాహ్మణ ఆయుర్వుద్ధరేదం బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా విధి బ్రాహ్మణే వసంతే తస్మా బ్రాహ్మణేభ్యో వేదభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగే ఏవ దేవతా ప్రేణాతే. జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. నగముల తిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయమే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేనే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వ తలుపుల కొనల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ముందుగా మానుకోట పట్టణ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మానుకోట పట్టణంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పూజారిగా రంగావతిల సుధాకర శాస్త్రి సునీతా దంపతులము గత 28 సంవత్సరాలుగా మా స్వగృహంలో ఈ యొక్క బొమ్మల కొలువు పెడుతూ పిల్లలకు భోగిపళ్ళు పోస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. భోగి పండుగ రోజున చిన్నపిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోస్తూ మకర సంక్రాంతి రోజున స్వగృహానికి వచ్చినటువంటి యొక్క ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమ పూలు పండ్లు వాయనాలు ఇస్తూ వాళ్ళ యొక్క ముత్తైదులందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనకు మన కుటుంబానికి క్షేమం జరగాలి, అందరికీ క్షేమం కలగాలని ఆలోచనతోటి గ్రామంలోని ముత్తైదులందరూ వచ్చి వాయనాలు తీసుకొని కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ యొక్క కనుమ పండుగ రోజున గోవులను పూజించడం మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారము. గోవులను పశువులను పూజ చేసి ఆ రోజు చక్కగా ఆ భగవంతుడికి ప్రతిరూపంగా కూడా
పశువులను గోవులను కూడా పూజిస్తూ ఉంటాము. ఈ యొక్క బొమ్మల కొలువులో ప్రత్యేకత ఏమిటంటే మేము చేసినటువంటి తీర్థయాత్రల నుంచి ఉత్తర యాత్రలు కానీ దక్షిణ యాత్రలు కానీ ఇవన్నీ తిరిగి అన్ని దేవాలయాలలో వెళ్ళిన తీర్థయాత్ర నుంచి అక్కడ దొరికేటువంటి బొమ్మలను తీసుకొని వచ్చి ఇంటిలో దాచిపెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి రోజున చక్కగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఆ యొక్క సకల దేవతలను ఆరాధన చేసి ఆ గౌరీదేవి యొక్క మాంగళ్య గౌరిని లక్ష్మీదేవి సరస్వతిదేవి ప్రతిరూపంగా గౌరమ్మను పెట్టుకొని 3 రోజులు చక్కగా అమ్మవారికి పూజ చేసి పసుపు కుంకుమలు వేసి ముత్తైదులందరికీ వాయిదాలు ఇచ్చి అందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈ సమయంలో మనకు వ్యవసాయ పరంగా చూసుకుంటే రైతులందరికీ కూడా పాడి పంటలు అన్ని ధాన్యాలన్నీ కూడా ఇంటికి చేరుకొని ఇల్లంతా కూడా ధాన్యంతో నిండిపోయి ధనధాన్యాలతోటి చక్కగా నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. ఇటు రైతులు అటు వ్యాపారస్తులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేటువంటి సమయము. అలాగే ఈ మార్గశిర మాసం ధనుర్మాసం వరకు కూడా కార్తీక మాసం మార్గశిర మాసం ఈ 2 నెలల నుంచి కూడా భక్తులందరూ కూడా దేవాలయాలకు వెళుతూ దేవాలయాల్లో పూజా కార్యక్రమ అభిషేకాలు పూజలు అవన్నీ చేస్తూ భక్తి మార్గంలో నడుస్తూ ఈ 2 రోజులు ఈ 2 నెలలు కూడా దీక్షాయుతంగా కూడా అయ్యప్ప స్వాములు చక్కగా మండలం రోజులు 40 రోజులు ఈ యొక్క అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ ఆంజనేయ స్వామి దీక్షలు శివ దీక్షలు అమ్మవారి దీక్షలు ఆచరిస్తూ పూర్తిగా మన యొక్క హిందూ సాంప్రదాయంలో మునిగి తేలుతూ భక్తి మార్గంలో అందరూ కూడా నడుచుకుంటూ ఈ యొక్క నవంబర్ డిసెంబర్ జనవరి 3 నెలలు కూడా అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు పిల్లలతో సహా భక్తి మార్గంలో నడయాడుకుంటూ ఈ సంక్రాంతితోటి ఈ యొక్క దీక్షా కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీక్షలు విరమిస్తూ ఉంటారు. రైతులందరూ కూడా పాడి పంటలతోటి చక్కగా సంతోషంతో ఇంటిలో పాలు పొంగించుకొని పాయసం చేసుకొని అమ్మవారికి నివేదన చేసి చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతోటి ఆ యొక్క భోగిపళ్ళు పోసుకుంటూ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుని అందరూ ఆనందంగా సామూహికంగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉండటం వల్ల ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వాళ్ళవుతారు. మన యొక్క ఇన్ని పండుగలలో కూడా అన్నిటికంటే సంక్రాంతి పండుగ చాలా విలువైనది గొప్పనైనది. సాంప్రదాయబద్ధంగా కుటుంబం మొత్తం ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఒకే దగ్గర చేరి ఆనందంగా గడిపి ఈ యొక్క 3 రోజులు సంక్రాంతి పండుగ చేసుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరినీ సంతోషపరుస్తూ ఇంటికి 10 మంది బంధువులు వచ్చిపోతూ వారి ఆశీస్సులు తీసుకుంటూ మనం క్షేమంగా ఉండాలి, మనతో పాటు లోకం క్షేమంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో వెలిసిల్లాలని చెప్పని సంతోషాన్ని విరమించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.